ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడి కాళ్ళు కడిగి గౌరవించి నమస్కరించి ఇస్తాడు. చక్రవర్తి అంతటి వాడు 3 అడుగుల నేల దానం చేయవలసి వస్తే వామనమూర్తికి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసె భవనం ఆశ్చర్యమం పొందగా. బలిచక్రవర్తి అంతటి వాడు వామనమూర్తికి 3 అడుగుల నేల దానం చేసినప్పుడు ఆయన కాళ్ళు కడిగి రమ్మా మానవకోత్తమ లిమ్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తు రమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడగంగ వలయు నీటికి తడయం అని కాళ్ళు కడిగి చేతులలో నీటిధార విడిచిపెట్టి బ్రహ్మప్రీతం అని ధారపోసె భువనం ఆశ్చర్యమం పొందగాన్. తాను అనుభవించిన భగవంతుని యొక్క ప్రసాదంగా, తాను ఒకరికి పెట్టినా భగవంతుని యొక్క ప్రసాదంగా, అంతే తప్ప నేను ఇస్తున్నాను అనేటటువంటి అహంకారంతో ఇవ్వడం అన్న మాటే ఉండదు. ఇచ్చేటప్పుడు కూడా అంత వినయం, తాను అనుభవించేటప్పుడు కూడా ఇదంతా ఈశ్వర ప్రసాదము అన్న భావనతో అనుభవించడం. అప్పుడు బంధించడానికి ఏముంది? ఎప్పుడూ భక్తి కొనసాగుతూనే ఉంది. భక్తికి పూజా మందిరమే ప్రదేశములైతే ఒక రోజు మొత్తం మీద పూజా మందిరంలో మీరు ఎంతసేపు కూర్చోగలరు? అది సాధ్యం కాదు. ఏది చేస్తున్నా భగవంతుడితో అన్వయం పొందడం. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేసిన శ్లోకానికి అద్భుతమైన అన్వయం చేశారు ఒకప్పుడు పరమాచార్య స్వామి గారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యా క్రమణమశనాత్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్నే విలసితం అంటారు. నేను మాట్లాడిన మాటలన్నీ కూడా పరదేవతానుగ్రహం, అందుకని మంత్రములగుగాక. 84 లక్షల జీవరాశులలో మాట మాట్లాడగలిగినటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. అమ్మవారు నాకు మాట్లాడగలిగిన శక్తినిచ్చింది కాబట్టి నా మాట ద్వారా నేను ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టడం కానీ చిన్నబుచ్చడం కానీ చెయ్యను. ఇది నాకు అమ్మవారిచ్చిన శక్తి అని ఎవడు భావన చేసి మాట్లాడుతున్నాడో, అమ్మవారిచ్చినటువంటి ఆ వాగ్వైభవాన్ని అంత జవాబుదారీతనంతో వాడుకుంటున్నాడో వాడి వాక్కులన్నీ మంత్రములే. ఎవరు తినేటప్పుడు నేను తింటలేదు, ఈ పదార్థాన్ని పృథ్వీలోంచి నాకు అందించినటువంటి వాడు పరమాత్మ, దాన్ని పచనం చేయడానికి నిజానికి అగ్నిహోత్రుడంతటి వాడు పాచకుడుగా నా ఇంటికి రావడమా సాధ్యమా? నాకు హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటారు లింగపురాణంలో.